ఏపీ లిక్కర్ స్కామ్ కేసుపై ఏసీబీ కోర్టులో వాదనలు ముగిశాయి. సెక్షన్ 409 వర్తించదని మిథున్ రెడ్డి లాయర్లు న్యాయమూర్తి దృష్టికి తీసుకొచ్చారు. కాసేపట్లో మిథున్ రెడ్డి రిమాండ్పై న్యాయమూర్తి ఆదేశాలు ఇవ్వనున్నారు. ఈ కేసులో మిథున్ రెడ్డిని అరెస్టు చేసిన సిట్ కోర్టులో 28 పేజీల రిమాండ్ రిపోర్ట్ దాఖలు చేసింది. ప్రస్తుతం ఆ రిమాండ్ రిపోర్టు స్వతంత్ర చేతిలో ఉంది. లిక్కర్ స్కామ్ కేసులో మిథున్ రెడ్డి పాత్ర స్పష్టంగా ఉందని సిట్ పేర్కొంది. మనీ ట్రయల్తో పాటు కుట్రదారుడిగా మిథున్ రెడ్డి పేరు చేర్చారు సిట్ అధికారులు. మద్యం విధానం మార్పు, అమలు, ఇతర నిందితులతో కలిపి డిస్టిలరీలు, సప్లయర్ల నుంచి నగదు తీసుకున్నట్టు నిర్ధారించారు. ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సత్యప్రసాద్కు ఐఏఎస్గా పదోన్నతి కల్పిస్తామని ఆశ చూపించి స్పెషల్ ఆఫీసర్గా నియమించారని వివరించారు సిట్ అధికారులు. బేవరేజెస్ కార్పొరేషన్ అధికారులతో సమావేశమై డిస్టిలరీల నుంచి ముడుపులు సేకరించి రాష్ట్ర ఆదాయానికి గండి కొట్టారని సిట్ అధికారులు వెల్లడించారు. లిక్కర్ స్కామ్లో లోతైన కుట్ర దాగి ఉందని వివరించారు. ఈ కుట్ర ఛేదించేందుకు భవిష్యత్తులోనూ దర్యాప్తు అవసరమని స్పష్టం చేశారు. ముడుపుల ద్వారా నిందితులు, ప్రైవేటు వ్యక్తులు, ఉన్నతాధికారులు, రాజకీయ నేతలు, గత ప్రభుత్వంలో ఉన్నవారు లబ్ధి పొందారని చెప్పుకొచ్చారు. ఇప్పటి వరకు అరెస్టైన వారితో పాటు పరారీలో ఉన్న వారిని కూడా అదుపులోకి తీసుకుని వివరించాల్సిందని తెలిపారు సిట్ అధికారులు. ఇక మద్యం ముడుపులను 2024 ఎన్నికల్లో పోటీ చేసిన అప్పటి అధికార పార్టీ అభ్యర్థులకు పంపిణీ చేశారని రిమాండ్ రిపోర్టులో సిట్ పేర్కొంది. నిందితులకు రాజకీయ పలుకుబడి ఉండటంతో సాక్షులను ప్రభావితం చేసే ప్రమాదం ఉందని తెలిపారు. మరింత దర్యాప్తు కోసం మిథున్ రెడ్డికి రిమాండ్ విధించాలని కోరారు. ప్రభుత్వ ఖజానాకు 3,500 కోట్ల ఆర్థిక నష్టం వాటిల్లిందని చెప్పారు. మిథున్ రెడ్డిపై గతంలోనూ 7 క్రిమినల్ కేసులున్నాయని సిట్ అధికారులు వెల్లడించారు. గతంలోనూ దర్యాప్తు సంస్థకు మిథున్ రెడ్డి సహకరించలేదన్నారు. నిందితుడు మిథున్ రెడ్డి కస్టోడియల్ విచారణ అవసరమని చెప్పారు. ముడుపుల పంపిణీ, కమిషన్లు ఎవరెవరికి చేరాయో తెలుసుకోవాల్సిందని వెల్లడించారు. ఈ కేసులో అంతిమ లబ్ధిదారులెవరో తేలాల్సి ఉందని సిట్ అధికారులు పేర్కొన్నారు. అయితే ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ సంతోష్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. చెప్పండి సంతోష్. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో A4 గా ఉన్నటువంటి ఎంపీ మిథున్ రెడ్డిని ఇటు ఏసీబీ కోర్టులో అయితే కనుక హాజరుపరచడం జరిగింది. వాడి వేడిగా అయితే కనుక వాదనలు ముగిసిన అనంతరం కూడా ఇక ఏదైతే ఇటు చూసుకున్నట్లయితే కనుక ప్రభుత్వం తరపు న్యాయవాది మాత్రం ఇక దీనికి సంబంధించి కస్టడీ విధించాలంటూ కూడా కోవడం కూడా జరుగుతూ ఉంది. అయితే ఏదేమైనప్పటికీ ఇక విచారణ చేపట్టి మరిన్ని వివరాలు రాబట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటూ కూడా ఇటు ప్రభుత్వం తరపు న్యాయవాది అయితే కనుక కోరుతా ఉన్నారు. ఇక మరోవైపు చూసుకున్నట్లయితే కనుక తనకి ఏదైతే ఇటు బ్లడ్ క్లాట్ అయినటువంటి నేపథ్యంలోనే ఇటు చికిత్స అవసరము, అదేవిధంగా ప్రైవేట్ హాస్పిటల్కి తరలించాలంటూ కూడా ఇటు నిందితుడి తరపునటువంటి న్యాయవాదిని అయితే కనుక వాదనలు అయితే కనుక చేయడం జరుగుతూ ఉంది. ఏదేమైనప్పటికీ ఇక వాదనలు ముగిసిన అనంతరం కూడా ఇక ఏదైతే ఇటు రిమాండ్ అనేది కూడా విధించడం కూడా తెలుస్తా ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క లిక్కర్ స్కామ్ కేసులో ఇటు పాలసీ రూపకల్పన దగ్గర నుంచి అదేవిధంగా నిధులు హవాలా రూపంలో షెల్ కంపెనీల ద్వారా కూడా ఇటు తరలి వెళ్ళడం, అదే కాకుండా గత ఎన్నికల్లో ఇటు దీనికి సంబంధించి ఈ డబ్బులంతా కూడా దుర్వినియోగం చేశారు అంటూ కూడా ఇటు సిట్ అధికారులు వెల్లడిస్తా ఉన్నారు. అయితే ఇక మరికొంతమంది నిందితులు ఉన్నారు. వారి నుంచి కూడా ఇక నిజాలు రాబట్టాలంటే కూడా ఇటు బెయిల్ ఇవ్వకూడదు అంటూ కూడా ఇటు పోలీసుల తరపు న్యాయవాదులు అయితే కనుక కోరుతా ఉన్నారు. ఏదైనప్పటికీ ఇక వాడే వేడిగా వాదనలు ముగిసిన అనంతరం కూడా ఇటు మిథున్ రెడ్డికి సంబంధించినటువంటి రిమాండ్ అయితే కనుక తరలించే అవకాశాలు అయితే కనబడుతూ ఉన్నాయి. రైట్ సంతోష్, థ్యాంక్ యూ.